5 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పునాదులు కూలిపోయినా రాష్ట్రాన్ని తిరిగి నిర్మించేలా రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను ఎలాంటి తారతమ్యం లేకుండా సమన్యాయం, సమాన అభివృద్ధి అందించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కలలను సాకారం చేసుకునే దిశగా 2025-26 వార్షిక బడ్జెట్ను మన రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం యావత్ రాష్ట్రం మొత్తం గర్వించదగ్గ విషయం. 3,22,359 కోట్లు 2025-26 వార్షిక బడ్జెట్తో జగన్ రెడ్డి పాలనలో బక్కజిక్కి వెంటిలేటర్ స్థితికి చేరిన రాష్ట్ర అభివృద్ధి ప్రాణం పోసుకున్నట్టయిందని చెప్పక తప్పదు. కానీ నేడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలోని ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతోందనే నమ్మకం, అభివృద్ధి గ్యారంటీ అనిపించేలా కనిపిస్తోంది. దళిత సంక్షేమానికి 20,281 కోట్లు, గిరిజన సంక్షేమానికి 8,159 కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి 47,456 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు కేటాయించి సామాజిక న్యాయంపై కూటమి ప్రభుత్వం చెరగని ముద్ర వేసింది. అంతేకాకుండా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యా శాఖకు 2,506 కోట్లు కేటాయించి రాష్ట్రంలోని విద్యార్థులకు, యువతకు అవసరమైన విద్యా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చూపించే ప్రత్యేక శ్రద్ధను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జనవనరుల శాఖకు 18,019 కోట్లు కేటాయించి ఆరోగ్యకరమైన ఏపీని నిర్మించడంతో పాటు పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవతో పాటు గత 5 ఏళ్లలో మూలనబడ్డ గృహ నిర్మాణం, జనవనరుల శాఖ ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం తయారు చేసుకున్న ప్రణాళికకు ఈ బడ్జెట్ కేటాయింపులు అద్దం పడతాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&B శాఖకు 8,785 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమం కోసం 10 కోట్లు కేటాయించి చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం తనదైన ముద్ర వేసిందనే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకం కోసం 6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకం కోసం 2,800 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాల కోసం 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,518 కోట్లు కేటాయించి అన్నదాతలు, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార భద్రత, సామాజిక పెన్షన్తో సామాజిక భద్రత, సంక్షేమం, తల్లికి వందనం పథకంతో సూపర్ 6 పథకాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్తో నిరూపించింది. ఆర్టీజీఎస్ శాఖకు 101 కోట్లు, దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్లు, మత్స్యకార భరోసా పథకం కోసం 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర పథకం కోసం 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం 3,486 కోట్లు, ఆదరణ పథకం కోసం 1000 కోట్లు కేటాయించి అన్ని వర్గాల, అన్ని రంగాలను పునరుత్తేజం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తోన్న కృషికి 2025-26 వార్షిక బడ్జెట్ నిలువెత్తు నిదర్శనమంటే నమ్మక తప్పదు. ఇది జగన్ రెడ్డిలా కూల్చివేతల ప్రభుత్వం కాదు, కూలిపోయిన రాష్ట్రాన్ని నిర్మించే కూటమి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.